నమస్తే అండి. నా పేరు శ్రీకాంత్. నేను ఈస్ట్ వెస్ట్ కంపెనీలో టీఎస్ఎంగా పనిచేస్తున్నాను వరంగల్ డిస్టిక్లో. సో ఇవాళ మనం వచ్చేసి ఎలుకుర్తి అనే విలేజ్లో ఉన్నామండి, పీహు ఫీల్డ్లో. మనతో పాటు రైతు గారు కృష్ణారెడ్డి గారు ఉన్నారు. సో ఆయన పీహు వేశారు, లాస్ట్ ఎండాకాలంలో కూడా వేశారు, ఇప్పుడు కూడా వేశారు. సో ఇప్పుడు అతని మాటలో తెలుసుకుందాం మన పీహు అనేది ఎలా ఉందనేది. సో నమస్తే అండి. నమస్కారం. సో పీహు ఎలా ఉంది చెప్పండి సార్ కొంచెం. సమ్మర్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి. పర్వాలేదండి, ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. ఇప్పుడు ఇంకా నర్సరీ స్టేజీలనే ఉంది. ఇప్పుడిప్పుడే క్రాప్ స్టార్ట్ అవుతుంది. పర్వాలేదు, ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నాయి. ఫీల్డ్లు వైరస్ లేకుంటుంది. సో మీ మార్కెట్లో రేట్ ఎలా ఉందండి? మార్కెట్లో ఇది వాల్యుబుల్ అండి. స్టార్ కాకరాన్ అంటేనే మార్కెట్లో ఇది సేల్ అయిన తర్వాతనే మిగతా సేల్ అవుతాయి. ఓకే. సో అంటే మామూలుగా మనకు ఇది ఇప్పుడు ఎన్నో కోతకు ఉన్నదన్నది, ఇది 4వ కోతకు ఉంది. 4-5 కోతలు అయినాయి. ఒక కోతకి ఎంత వెళ్తుందండి మనకి? ఇప్పుడు ఎకరానికి ఒక 6-7 క్వింటాల్ స్టార్ట్ అయినాయి. ఒక ఎకరాకు 7 క్వింటాల్. అంటే మనకు ఇప్పుడు ఇంకా దీని వ్యవహారం, దీన్ని ఇప్పుడు స్ట్రక్చర్ చూస్తే మీకు ఎంత రావచ్చు మీ ఎక్స్పెక్టేషన్స్? ఎకరానికి 1.5 టన్ కావాలి 2 డేస్కి ఒకసారి. అచ్చా, 2 రోజులకు ఒకసారి 1.5 టన్ ఒక ఈచ్ వన్ కటింగ్ లో మనకు రావాలి. అప్పుడు కరెక్ట్. అంటే మనకు ఓవరాల్ గా రైతుకు హైయెస్ట్ ఈల్డింగ్ చూసుకుంటే ఒక ఎకరాకు 1.5 టన్ పైకి వస్తే బాగుంటది. 1.5 టన్ వస్తే 1.5 టన్ వస్తే బాగుంటది. ఇప్పుడు ఉన్న వెరైటీలతో పోల్చుకుంటే మనకు అదర్ కంపెనీలతో పోల్చుకున్నప్పుడు పీహు అనే విత్తనము మనం ఎంత వరకు రైతుకు సజెషన్ ఇవ్వచ్చు? సేల్ ఎక్కువ ప్రొడక్షన్ కు ఇవ్వచ్చు. ఓకే, మార్కెట్ వాల్యుబుల్ బ్రీడ్. అంటే రైతుకైతే మనకి ఇప్పటి వరకు మీకు ఉన్న దాంట్లో మీరు ఎన్నో రకాలను పెట్టినారు కదా, ఆ రకాలతో పోల్చుకున్నప్పుడు ఇది ఏమైనా చీడపీడలను తట్టుకోవడం కానీ, లేకుంటే వైరస్ టాలెంట్ అయితే ఉంది. పర్వాలేదు, పెట్టుకోవచ్చు. ఏ రైతైనా పెట్టుకోవచ్చు. రైతుకైతే సలహా ఇవ్వచ్చు. ఓకే ఓకే. మనకు ఉన్న దాంట్లో అయితే పర్వాలేదు. బెస్ట్ రకాలు మనము ఫార్మర్ కి అయితే లెవెల్లో మనం అందరికి హై ఈల్డ్ ప్రొడక్షన్ వస్తుంది. ఇది పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. మీ అవగాహన ప్రకారం మన మార్కెట్ కూడా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. అంటే రైతులను ఇంట్రడక్షన్ తీసుకొచ్చి చూపించి వాళ్ళకి స్వయంగా చేస్తేనే వాళ్ళకు మీ పర్మిషన్ అయితే కంపల్సరీ కావాలి. మేము ఫీల్డ్ తీసుకోవాలంటే రైతులను కంపల్సరీ మీ పర్మిషన్ కావాలి. మనం చెప్పిన దానికి చేసిన దానికి చూపించేదానికి వేరే రైతు చూస్తేనే నమ్ముతాడు. మన ఫీల్డ్ చూపించి వీడియోలు తీసి చెప్పేందుకన్నా చూపించడం రైతులకు మంచి మీటింగ్ వాళ్ళకు కూడా అవగాహన అనేది వచ్చేస్తాయి. ఇది పెట్టాలా వద్దా అనేది వాళ్ళకు అవగాహన వచ్చేస్తాయి. అవగాహన వస్తుంది. మార్కెట్ లో కూడా తెలుసు రేట్. సో దాని ప్రకారం. సో థ్యాంక్ యూ అండి. సో